నమస్కారం రాకే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటలో ఘనంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు 77వ జయంతి. జగన్మోహన్ రెడ్డి కుట్రలో కోడెల బలయ్యారన్న మంత్రి గొట్టిపాటి. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించాలి, పంట కాలువలను బాగు చేయించాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేశారు. క్రికెట్ బెట్టింగ్లకు యువత బలి, బూకీలపై పోలీసులు చర్య తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో ప్రజా సంఘాలపై ఆంక్షలు సరికాదు, పౌరుల స్వేచ్ఛను హరించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న పీడీఎం. పదవి ఏదైనా దానికి వన్నె తెచ్చిన మనిషి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అని జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలో కోడెల బలయ్యారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు 77వ జయంతిని నరసరావుపేటలో ఘనంగా నిర్వహించారు. లింగంగుట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో దివంగత కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని మంత్రి గొట్టిపాటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంచి వ్యక్తిపై పదే పదే లేనిపోని తప్పుడు నిందలు వేసి చనిపోయేలా వేధించారన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోడెల అంటే ఒక బ్రాండ్ అన్నారు. జిల్లాలో టీడీపీ జెండాని వరుసగా 5 సార్లు ఎగరేసి చరిత్ర సృష్టించిన నేత కోడెల అని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. రాజకీయాల్లో కోడెల హుందాతనంగా వ్యవహరించారన్నారు. అభివృద్ధి పనుల్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా కోడెల సలహాలు తీసుకునేవారని, రాజకీయాల్లో తమలాంటి వారందరికీ ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చెప్పారు. ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, అరవింద్ బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల కుమారుడు శివరాం కృష్ణ ప్రసంగించారు. ఇవాళ 77వ జయంతి సందర్భంగా కోడెల శివప్రసాద్ గారి దగ్గర ఆవిష్కరణలో పాల్గొన్నాం. మేము కానీ స్థానిక శాసనసభ్యులు, ఎంపీ గారు, చీఫ్ విప్ గారు, అందరూ కూడా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నాం. ఆయన పుట్టినరోజు జరుపుకున్నామే కానీ మన మధ్య లేనందుకు చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రలో భాగంగానే ఆయన మన మధ్య దూరం అయిపోయాడు. రాబోయే రోజుల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోలు రాకుండా అందరం కూడా గట్టిగా ఉండి కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తాం. శివప్రసాద్ గారు చుట్టుపక్కల గ్రామాలే కాదు, పల్నాడే కాదు, గుంటూరు జిల్లా మొత్తం కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరం కలిసి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరించుకుంటా ఉన్నామో దీనికి ఇద్దరికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఒకటి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారికి ఈరోజు చేద్దాము ఈ కార్యక్రమం అని చెప్పి, అలాగే ఆయనతో పాటుగా మన అరవింద్ బాబు గారు ఇద్దరు కూడా ఈరోజు పూర్తి చేయాలండి ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పి ఇద్దరు నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. కోడెల శివప్రసాద్ గారి గురించి కొత్తగా ఈ జిల్లాలో చెప్పాల్సిన అవసరం లేదు, ఈ నియోజకవర్గంగా ఈ జిల్లాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఏ సమస్య వచ్చినా, ఏ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందు నడిపించిన వ్యక్తి. ఈ ప్రాంతంలో అప్పటిదాకా కాంగ్రెస్ జెండా ఎగురుతున్న దాన్ని మొట్టమొదటిసారిగా తెలుగుదేశం జెండాని ఒకసారి కాదు వరుసగా 5 సార్లు అప్రత్యేకంగా ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా కూడా ఆయన నడిపించగలిగారు. పల్నాటి జిల్లా ప్రజానాయకుడు, అనేక పదవులకు మన్ని తెచ్చిన మహానాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఒక లీడర్గా, ఒక నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి 77వ జయంతి సందర్భంగా వారిని రాజకీయాల్లో అనేక మంది ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆదర్శం తీసుకొని జీవితాన్ని పార్టీ కోసం, ప్రజల కోసం మరి పూర్తిగా వినియోగించిన వ్యక్తి మహానుభావుడు శివప్రసాద్ గారు అనేది ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. చర్యలు తీసుకోమన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దుర్మార్గం వల్ల మీరు పడద్దు, అనవసరంగా కేసులు బలైపోతారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కిరాయి గుండాలు ఎన్నో వందల కుటుంబాలు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళు బలైపోయారు. మీ అందరూ కూడా సంవత్సరం అవకాశం ఇచ్చాము, ఇంకా మీ తీరు మారపోతే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి నత్రాపడి ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు ఛాలెంజ్ చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ జోహార్ కోడెల, జోహార్ కోడెల, జోహార్ అని ఎన్టీఆర్, జై తెలుగుదేశం. కోడెల గారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినటువంటి కోడెల గారి యూత్కి అలాగే అరవింద్ బాబు గారికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాండి. ఈ హాస్పిటల్ నిర్మాణానికి ప్రధానంగా కృషి చేసినటువంటి వ్యక్తి, ఇంత పెద్ద హాస్పిటల్కి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా కట్టినటువంటి వ్యక్తి కోడెల గారు. ఈ హాస్పిటల్ ఏంటి, ఇక చెప్పుకుంటూ పోతే కోటప్పకొండ దగ్గర నుండి ఈ ఊళ్ళో నడిచే వాటర్ దగ్గర నుండి స్టేడియం, ఈ జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి, రాష్ట్రంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి కోడెల గారి పేరు వినపడుతుంది. కోడెల గారు మరి 5 సార్లు మంత్రిగా చేస్తే, ఏ శాఖ చేసినా, హోంశాఖ చేసినా, మరి భారీ నీటిపారుదల చేసినా, ఏ మంత్రి పదవి చేసినా మంత్రి పదవికి వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కోడెల. నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో సమ్మర్ క్యాంపును జిల్లా కలెక్టర్ అరుణబాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి వివిధ ఆటలను ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ స్టేడియం క్రీడాకారులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉందని, గత ప్రభుత్వంలో స్టేడియాన్ని పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో స్టేడియాన్ని సుందరంగా తీర్చిది. పాత్రికేయులందరికీ, అదేవిధంగా ఇవాళ నర్సరావుపేట డాక్టర్ కోడెల గారి స్టేడియంకి వచ్చిన క్రీడాకారులందరికీ, శాప్ డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కలెక్టర్ గారు ఇవాళ సమ్మర్ క్యాంప్ ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంపులో నిజంగా ఇవాళ చూస్తే స్టేడియం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, సంతోషంగా ఉంది. మరి గడిచిన 5 ఏళ్లుగా ఈ స్టేడియం మొత్తాన్ని కూడా పాడు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడైతే ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో స్టేడియం మొత్తాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ముళ్ళు రాళ్ళు లేకుండా చేయడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా ఇవాళ సమ్మర్ కోచింగ్ క్యాంప్కి రావడం జరిగింది. మరి దీన్ని కలెక్టర్ గారి దగ్గర ఉండి ఓపెన్ చేయడం జరిగింది. మరి దీంట్లో క్రికెట్, అదేవిధంగా వాలీబాలు, షటిల్, 20 గేమ్స్, అదేవిధంగా జూడో, కరాటే, ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటున్నారు. ఓ మంచి వాతావరణంలో ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారికి, శాప్ చైర్మన్ గారికి, మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ స్టేడియంని చక్కగా తీర్చిదిద్దే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు అందరి ఆధ్వర్యంలో, ఇది ప్రభుత్వం అనేది కాకుండా అందరం కూడా కలిసికట్టుగా దీన్ని బాగు చేసుకుందాము, మంచి మంచి క్రీడాకారులను తయారు చేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ మనం వాలీబాలు, షటిల్, వీటన్నిటిలో కూడా క్రికెట్లో మంచి మంచి ప్రైజులు కొట్టాం. కాబట్టి డెఫినెట్గా డాక్టర్ కోడెల గారు ఏదైతే దీన్ని మంచి ఆశయంతో నిర్మించారో దాన్ని పైకి తీసుకొద్దామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి క్రీడాకారులకి, శాప్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ, గత ప్రభుత్వం కుడి కాలువ పరిధిలో పూడిక తీయించలేదని, కట్టలపై పిచ్చికంప చెట్టు పెరిగాయని, షటర్లు పగిలిపోవడంతో చివరి భూములకు సాగునీరు సక్రమంగా అందలేదన్నారు. పంటలు ఎండి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులను రైతులు ఎదుర్కొన్నారన్నారు. రైతుల పక్షాన తాము ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినప్పటికీ వైకాపా పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ఏడాదైనా కాలువలకు మరమ్మతులు చేయించి చివరి భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశా రాంబాబు, సీనియర్ నాయకులు ఉప్పాలపాటి రంగయ్య, గోపికృష్ణ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా రైతులకి, అదేవిధంగా ఎంఎస్పీ అధికారులకి విజ్ఞప్తి. అయ్యా, గత 5 ఏళ్లుగా ఎన్ఎస్పీ కుడి కాలువ నుండి చివరి భూములకి నీరందగా రైతులు అనేక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు. మేము అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుండి, పల్నాడు జిల్లా ఏర్పడ్డప్పటి నుండి కూడా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, ఎన్ఎస్పీ అధికారులకి
అనేక పర్యాయాలు మేము అయ్యా రైతుల పొలాలు ఎండిపోతున్నాయి, గత ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము చెప్పాం, ప్రభుత్వం మీరు కాలువలు పండే విషయాలు పట్టించుకోవట్లేదు, రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు, కాలువలు పూడికలు తీయించండి. కాలువలు పూడికి తీయించుకోవడం ద్వారా మట్టి అడ్డుపడి నీళ్లు ఎన్నిక తింటున్నాయి, చివరి భూములకు నీళ్లు పోవట్లేదు. అదేవిధంగా విపరీతంగా చెట్లు పెరిగిపోతున్నాయి, సెటర్లు అక్కడక్కడ పగిలిపోయి ఉన్నాయి. దీని ద్వారా చివరి భూములకు నీరు అందగా నీళ్లు ఎనిక్కి తన్నే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు పూడికలు తీయించండి, చెట్లు పీకించండి, సెటర్లు రిపేర్లు చేయించండి, చివరి భూములకు నీళ్లు ఇవ్వండి అని అనేక సార్లు చెప్పినప్పటికీ ప్రభుత్వాలు పెడచెవుల్లో పెట్టడం ద్వారా చివరి భూమికి నీళ్ళు అందక ప్రకృతి అనుకూలించి బాగా వర్షాలు పడ్డా నాగార్జున సాగర్ నిండుకుండలా ఉన్నప్పటికీ రైతులకు నీళ్ళిచ్చే పరిస్థితి లేదు. ఆ నీళ్ళని సముద్రం పాలు చేసే పరిస్థితి. నేను ఈ ఏడాదైనా ప్రభుత్వం అధికారులు నాగార్జున సాగర్ కుడికాలు ఆయకట్టులో ఉన్న అన్ని మేజర్లు మైనర్లు బ్రాంచ్ కెనాల్స్ అన్నింటినీ కూడా రిపేరు చేయించి ఈ ఏడాదైన రైతులకి నీరివ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతుల పక్షాన అధికారులను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమరావతి పునఃప్రారంభ మహోత్సవ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు నరసరావుపేట నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. కార్యకర్తల బస్సులను పచ్చజెండా ఊపి ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. వారితో కలిసి ఎమ్మెల్యే చదలవాడ కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభకు బయలుదేరి వెళ్లారు. మన అమరావతి మన రాజధాని, మన రాజధాని మన అమరావతి. జై అమరావతి, జై జై అమరావతి. జిందాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారు, జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై అమరావతి. అచ్చంపేట మండలం చింతపల్లికి చెందిన 19 ఏళ్ల యువకుడు సలీం క్రికెట్ బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకుని ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడని, క్రికెట్ బూకీల చేతుల్లో మోసపోయి బలైపోయాడని పీడీఎం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేట ఎస్ఆర్కేటీ వద్ద పీడీఎం నేతలు క్రికెట్ బెట్టింగ్ పైన నిరసన తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని నరసరావుపేట చుట్టుపక్కల కొంతమందిని కలెక్షన్ ఏజెంట్లుగా నియమించుకున్నారన్నారు. ఆన్లైన్, ఫోన్ పేతో బెట్టింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నరసరావుపేటకు చెందిన క్రికెట్ బూకీలు గోల్డ్ శేఖర్, మాధవరెడ్డి తదితరులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎం జిల్లా అధ్యక్షుడు మస్తాన్ వలి, సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు, బీసీ నాయకుడు బాదుగున్నల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఐపీఎల్ సీజన్ మొదలు కాకముందే మీడియాకి ద్వారా యువకులకి, ప్రజలకి, ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశాం. మేము ఐపీఎల్ మొదలవుతుంది, యువకులు అనేక మంది ఈ జూదంలో బలిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము ప్రకటించాము. అలాగే రాష్ట్ర డీజీపీ కూడా ఒక ప్రకటన ఇచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి క్రికెట్ బుకీలు వివరాలు మొత్తం మా దగ్గర ఉన్నవి, తోకదాడిస్తే మేమే చర్య తీసుకుంటామని అన్నారు. అయితే వాస్తవానికి ఏమిటి, మన జిల్లా చూసుకున్నప్పుడు నర్సాపేటలో ఉన్నటువంటి క్రికెట్ బుకీలు హైదరాబాదు, బెంగళూరు అడ్డా చేసుకొని ఇక్కడ కొంతమంది కలెక్షన్ ఏజెంట్లు పెట్టుకొని చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ప్రకటించాం. గోల్డ్ శేఖర్ అనేవాడు కోట్ల రూపాయలు యువకుల్ని దోచుకొని వాడు హైదరాబాదులో నెట్వర్క్ నడుపుతూ ఇక్కడే ఉంటూ ఉంటాడు, సాయినగర్లో. అలాగే మాధవరెడ్డి అనే వ్యక్తి పల్నాడు రోడ్లో ఉంటాడు. ఇంకా అనేక మంది నర్సాపేటకు చెందిన వాళ్ళు బెంగళూరు, హైదరాబాదు లాంటి పట్టణాల్లో ఉంటూ పెద్ద ఎత్తున బెట్టింగ్ వ్యవహారం నడుపుతూ యువకులు అనేక మంది బలి కావడానికి వాళ్ళు కారకులు. ఇంత స్పష్టంగా మేము చెబుతూ ఉన్న అధికారులు ఎవడూ పట్టించుకోవట్ల. కారణం ఏమిటి, వాళ్ళు ఇచ్చే నెలవారీ మామూలు కావచ్చు, సీజన్ వారి మామూలు కావచ్చు, వీళ్ళ కక్కుర్తిపడి యువకుల్ని బలి కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారులే. క్రికెట్ అనేది ఒక మహమ్మారిలాగా తయారైంది. అది ఆ మహమ్మారి యువకుల్ని ఆకర్షిస్తూ ఉంది. అందులో
కాదేది అనర్హం అన్నట్టుగా తెలంగాణలో ఇటీవల అయితే ఒక కానిస్టేబుల్ కూడా క్రికెట్ బెట్టింగుల వల్ల చనిపోవడం జరిగింది. ఆ విధంగా క్రికెట్ బెట్టింగుల వల్ల యువత అరాకొరాగా సంపాదించుకున్న మొత్తం కాజేసుకొని కుటుంబాలకు దూరం అయిపోతూ ఉన్నారు. గత సంవత్సరం రొంపిచెర్ల మండలంలో ఒక కుర్రవాడైతే 14 లక్షల రూపాయలు అప్పు చేసి క్రికెట్ బెట్టింగుల వల్ల కుటుంబం చిన్నాభిన్నమైంది. తను పిరంగిపురం దగ్గర సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ క్రికెట్ బెట్టింగులు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి, దీని వెనక ఎవరు ఉన్నారు ఏందనేది ప్రభుత్వానికి తెలియక కాదు, కానీ మాకెందుకు లేనట్టుగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. సమాజం నిర్వీర్యం అయిపోతుంది క్రికెట్ బెట్టింగ్ల వల్ల. యువకులు ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు నాశనం అయిపోతూ ఉన్నారు. మరి ఇటువంటి వాటిని మీరు ఎందుకు కట్టడి చేయరు అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిని మేము ఉపేక్షించాము, మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పి యువతకి మంచి భవిష్యత్తును ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ క్రికెట్ బెట్టింగ్ల వల్ల నాశనమైపోతున్నటువంటి ఈ చర్యల్ని వాళ్ళు తక్షణమే నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ ఆదేశాలతో అమరావతి పునఃప్రారంభ మహోత్సవానికి నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఈ బస్సును రొంపిచెర్ల మండలం పార్టీ అధ్యక్షుడు అచ్చుల సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సెక్రటరీ బెల్లంకొండ ఈశ్వర్ నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేట కోట సెంటర్లోని కోడేల ఆసుపత్రిలో మాజీ స్పీకర్ డాక్టర్ శివప్రసాదరావు 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెదకాకని శంకర్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నరసరావుపేట ఏరియా వైద్యశాల రక్తనిధి కేంద్రం ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. కేసానపల్లి ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కోడేల శివరాం ప్రారంభించారు. అనంతరం కోడేల శివప్రసాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈరోజు నరసరావుపేటలో డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి జయంతి 77వ జయంతి పురస్కరించుకొని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మరియు కోడెల గారి బర్త్డే సందర్భంగా మా విద్యార్థులు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయడానికి ఈ కోట సెంటర్కి వచ్చారు. పిల్లలు రక్తదాన శిబిరంలో రక్తాన్ని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. దీన్ని సహకరించిన మా కళాశాల యాజమాన్యం వారికి మరియు కళాశాల ప్రిన్సిపాల్ గారికి, మా కళాశాల విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు, స్వేచ్ఛా కార్యక్రమాలు, స్వచ్ఛ కార్యక్రమాలు మా కళాశాలలో ఎప్పుడూ ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతాయని మా కళాశాల తరపున ఎన్ఎస్ఎస్ యూనిట్ తరపున మేము తెలియచేయడానికి గర్వపడుతున్నాము. ఇటువంటి కార్యక్రమాలని మేము ఎప్పుడూ ఎల్లవెల్లా ముందుండి నడుపుతామని కళాశాల యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ అన్నారు. నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ షర్మిలారెడ్డిపై దాడి చేయడం దుర్మార్గమైన అప్రజాస్వామ్య చర్యగా ఆయన అభివర్ణించారు. గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేసులతో ప్రతీకారం తీర్చుకున్నారని తెలిపారు. 1% కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీ దాడికి ఎలా పాల్పడుతుందని ప్రశ్నించారు. బీజేపీ ముసుగులో జరిగిన ఈ దాడిలో కూటమి ప్రభుత్వ పాత్ర ఉన్నట్లుగా తాము భావిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు భాషా, పూర్ణచంద్రరావు, కాజా, సత్యం, నాగార్జున, వెంకట్రావు, రత్నకుమార్, భారత్ ప్రసాద్, రవికిషోర్ పాల్గొన్నారు. నిన్న అనగా 30/4/2025 ఏపీసీసీ అధ్యక్షురాలైన శ్రీమతి షర్మిలారెడ్డి గారి మీద బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్డతో టమాటాలతో దాడి చేయటం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో ఉండగా ఒక పార్టీ జాతీయ పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి ఆ ప్రధాన కార్యాలయంలో ఉన్న పార్టీ అధ్యక్షురాల మీద విసిరి దాడి చేసి అవమానం చేసి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అది పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ముఖ్యంగా 2021లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేస్తే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధపడ్డారో, ఏం చేశారో, ఈ రోజున మరి ఆ దాడికి కారణమైన వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి ఈరోజు వాళ్ళు పగ తీర్చుకుంటున్నారు. కానీ మరి ఆ రోజున వాళ్ళ ప్రధాన కార్యాలయం మీద దాడి చేస్తే ఎంత బాధపడ్డారో ఆ బాధ తెలియదా? ఈ రోజున ఒక జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేయడం ఎంత బాధాకరమైన విషయమో చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నరసరావుపేట పట్టణం పురపాలక సంఘ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరసన దీక్ష 44వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీసీ నేత మాట్లాడుతూ 44 రోజులుగా తాము ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, కలెక్టర్ అరుణ్ బాబు, పురపాలక శాఖ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 21,000 రూపాయల లెక్కకు పనిచేసిన రోజులకు సరిపడ వేతనం చెల్లించలేదన్నారు. కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజుకి 44 రోజులుగా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద 44 రోజులుగా ధర్నా చేస్తున్నాము. ఇంతవరకు ఎవరు స్పందించట్లేదు. ఒక్కసారి ఎమ్మెల్యే గారు ఆలోచించి, కలెక్టర్ గారు ఆలోచించి మా యొక్క బాధను ఎలాగైనా పరిష్కరించి మాకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. మేము ఆప్కాస్లో ఉన్నాము. మాకు ఇప్పటికీ 21,000 పడుతుంది. మమ్మల్ని ఎలాగైనా మళ్ళీ మా ఉద్యోగాలు మాకు నిరూపించాలని మిమ్మల్ని కోరుతున్నాము. దేశ ప్రధానమంత్రి రాజధాని ప్రాంతానికి వస్తున్న సందర్భంగా తమను ఇంటి నుంచి బయటకు రావద్దని, తమతో పాటు సభ్యులు ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని కొందరికి నోటీసులు, మరికొందరిని నరసరావుపేట పరిధిలో హౌస్ అరెస్టులు చేశారని పీడీఎం నేత నల్లపాటి రామారావు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటకు రాకుండా, కనీసం ఆసుపత్రికి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య దేశంలో సరైన పద్ధతి కాదన్నారు. ప్రజా సంఘాలు ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలను ప్రకటించలేదని, అయినప్పటికీ పౌరుల స్వేచ్ఛను హరించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఇటువంటి విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఇలాంటి సంఘటనలను ఖండించాలని నల్లపాటి కోరారు. తిరుపతి టీటీడీ బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్గా ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ జి జగదీష్ నియమించారు. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. బర్డ్ హాస్పిటల్కు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన వైద్యుడిగా జగదీష్ గుర్తింపు పొందారు. దేశ నలుమూల నుంచి ఆర్థో వైద్య సేవల కోసం పేద ప్రజలు బర్డ్ ఆసుపత్రికి తరలివస్తున్నారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన ప్రజలు ఆయన వద్ద మోకాళ్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ఈ సేవలు నిలిచిపోయాయి. తిరిగి ఇప్పుడు మళ్లీ ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన సభకు 3 కిలోమీటర్ల దూరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మందడం పొలాల్లోని రాజధాని నిర్మాణ పైపులకు మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. Slow, Baba.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై తెలుగులో ప్రసంగించడం ఆకట్టుకుంది. ఆయన్ని సభా వేదికపైకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోడుకొని వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు ధర్మవరం అంగవస్త్రం కప్పి సన్మానించారు. అలాగే కలంకారీ రీతిలో ప్రత్యేకంగా తయారు చేసిన జ్ఞాపికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి మోదీకి బహుకరించారు. సభా వేదిక వద్ద ప్రధాని మంత్రికి గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు. ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, కూటమి ఎమ్మెల్యేలు, ఎన్డీఏ కూటమి పార్టీ నేతలు పాల్గొన్నారు. తల్లి దుర్గా భవానీ, కొల్లు విన్నాయి పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, मुख्यमंत्री मेरे मित्र श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी मंत्रीगण, डिप्टी सीएम ऊर्जावान पवन कल्याण जी, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और विधायकगण. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో ఘనంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు 77వ జయంతి. జగన్మోహన్ రెడ్డి కుట్రలో కోడెల బలయ్యారన్న మంత్రి గొట్టిపాటి. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించాలి, పంట కాలువలను బాగు చేయించాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేశారు. క్రికెట్ బెట్టింగ్లకు యువత బలి, బూకీలపై పోలీసులు చర్య తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో ప్రజా సంఘాలపై ఆంక్షలు సరికాదు, పౌరుల స్వేచ్ఛను హరించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న పీడీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.